గురువుగారు ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఇక మనం చూసుకున్నట్టయితే కనుక కుంభరాశి వారిని మనం ఒకసారి చూసుకోవాలి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. హ్మ్. ఈ యొక్క స్థితిగతులు వ్యక్తిగత జాతకానికి సంబంధించినవి కాదు. ఇది ఏదో గురువుగారు చెప్పారు కదా! మా మా బతుకులన్నీ ఇలానే ఉండిపోతాయి. ఏ సంవత్సరం మాకింత ఏ ఏ ప్రభుత్వం వచ్చినా మాకేం చేయదన్నట్టుగా, ఏ సంవత్సరం వచ్చినా మాకేం జరగట్లేదు. మా హ్మ్. కష్టపడే తత్వం మాకు ఉంటూనే ఉంటది అని అనుకోని ఎక్కడేసిన గొంగళి అక్కడే పెట్టుకోవద్దు. అట్లా ఏం కాదు. ఇది వ్యక్తిగత జాతకం అయితే కాదు. ఓకే. ఇది ఆ ఒక రాశిలో గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఈ సంవత్సరంలో ఎలా ఉండబోవచ్చు అనే దానికి విశ్లేషించి చేసిన తప్పితే వ్యక్తిగత జాతకం కాదు. ఇక కుంభరాశి వారికి పరాభవనామ సంవత్సరం మార్చి 19 నుంచి 2026 నుంచి ఏప్రిల్ 17 తారీఖు 2027 వరకు ఉండేటువంటి కొనసాగేటువంటి పరాభవనామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ పరాభవనామ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి కష్టపడేటువంటి వారికి కష్టపడినంత అనుకున్నట్టు విధంగా అయితే ఉంటుంది. కొంతమేర పోయిన సంవత్సరాల కన్నా కొంచెం పర్వాలేదు అనిపించుకునేలాగైతే ఉంటుంది. ఏదైనా ఓకే. సాధించుకునే దానికి ఎక్కడైనా అడ్వాన్సులు కానీ ఇచ్చి ఉంటే కనుక అవన్నీ తీసుకునేలాగా, భార్యాభర్తల మధ్యన గొడవలున్నా, పెళ్లి కాకపోయినా పెళ్లి అయ్యేలాగా, పిల్లలు పుట్టకపోయినా అంటే పెళ్లి అయ్యి పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టేలాగైతే కనిపిస్తుంది. ఏదైనా ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడేలా కనిపిస్తున్నాయి. అలానే 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. శని భగవానుడు శుక్రుడు ఉన్నాడు ప్రెజెంట్‌గా. అలానే 4వ స్థానంలో వచ్చేటువంటి గురువు ఉన్నాడు. వీరందరూ కూడా గ్రహాలు మారాలంటే కొంచెం టైం పడుతుంది. గ్రహాల మార్పిడి వల్లనే వీరి జాతకానికి అయితే కొంచెం బాగుంటుంది. కుంభరాశి స్వస్థానంలో అయితే కనుక రాహు ఉన్నాడు. ఈ రాహు ఏం చేస్తాడంటే తొందరపాటు నిర్ణయాలకి తీసుకొస్తాడనమాట. ఈ రాహు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎదురుగానే శని ఉన్నాడు 2వ హ్మ్. స్థానంలో. ఆయన ఎల్లనీయుడు. ఇప్పుడు కొత్త కారు కొంటాం. కారు కొన్న తర్వాత డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని యాక్సిలేటర్ తొక్కుతూ ఉంటాం. అది రాహు చెప్తుంటాడు. నువ్వు ఓకే. బ్రేక్ ఎయ్యి సడెన్‌గా అని చెప్పేసని శని చెప్తుంటాడు. అంటే యాక్సిలేటర్ ఇచ్చుకుపోతుంటే యాక్సిడెంట్ అయితది. నువ్వు బ్రేక్ అయ్యని శని చెప్తాడు. అంటే తొందరపాటు నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కొంత హ్మ్. నష్టమే ఉంటుంది. పూర్తి నష్టం కాకుండా కొంత నష్టమే ఉంటది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటది కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్ళొచ్చు. అలానే తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. అలానే వీరికి శనికి, రాహుకి జపం చేసుకుంటూ ఉండాలి. కేతువుకి, రాహుకి, శనికి, శుక్రుడికి ఈ నలుగురు కూడా జపం చేసుకుంటూ ఉండాలి. స్ఫటికమాల తీసుకోవాలి. ఓకే. స్ఫటికమాల తీసుకొని ఇంట్లో ప్రతినిత్యం కూడా ఒక్కొక్కరికి 5 మాలల చొప్పున జపం చేసుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి యోగ్యత వీరికి ఉంటుంది. ఇంకా వీరి తగ్గట్టుగా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి గాని, రాహుకేతువుల అశుభ దృష్టిని వీరికెళ్ళి రాకుండా ఉండాలంటే కనుక నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవధాన్యాలకు అభిషేకం చేసుకోవచ్చు. శనీశ్వరుడి దగ్గర తైలాభిషేకం చేయొచ్చు. శనీశ్వరుడి దగ్గర తైలంతో దీపారాధన చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవచ్చు. ఆంజనేయ స్వామి వారికి మనకి ఆంజనేయ స్వామి వారికి మిశ్రీ గాని ప్రసాద రూపం నైవేద్యం పెట్టొచ్చు. అలానే చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టొచ్చు. దాంతోపాటు కట్టె పొంగల్ నైవేద్యం పెట్టొచ్చు. దాంతోపాటు వీరికి పాల తాలికలు కూడా స్వామివారికి నైవేద్యం పెట్టొచ్చు. అమ్మవారికి అయితే కనుక సున్నుండలు కానీ ఏదైనా నైవేద్యం పెట్టి చాలా బాగుంటుంది. గ్రామదేవతకి కళ్ళు సాకించుకుంటే చాలా బాగుంటుంది. ఎలాంటి నరబలికి జంతు బలి లాంటివి చేయకూడదు. ఇక హ్మ్. వీరికి ఏ రంగంలో ఉన్నా కలిసి రావాలనుకుంటే కనుక వీరు రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంటుంది. పంట ఊరు పండించే రైతులకి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక స్టూడెంట్స్‌కి, ఎంప్లాయీస్‌కి ఎలా ఉంటది గురువుగారు? ఇక కుంభరాశిలో ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి అయితే మాత్రము కొంతమేర ఉపశమనం దొరుకుతుంది అని చెప్పొచ్చు. కష్టపడాలి. 1కి 2, 3 సార్లు ప్రయత్నం చేస్తేనే, ఆ కష్టపడితేనే వీరికి ప్రతిఫలం లభ్యపడుతోంది. ఇక ఈ స్టూడెంట్స్‌కి అయితే మాత్రం చదివింది మర్చిపోయేలాగా, బద్ధకం ఎక్కువ వచ్చేలాగా, ఒళ్ళంతా బాడీ అంతా వీరి ఆధీనంలో లేదు అనే విధంగా అయితే కనిపిస్తుంది కాబట్టి వీరైతే కొంచెం ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆ సూర్యుడికి నీళ్లు ఆర్జినించుకోవడం, ప్రతిరోజు 2 లవంగాలు తినడమా, ఓకే. లవంగాలు తిని నిద్రపోతే ఎర్లీగా మార్నింగ్ లేసేదానికైతే అవకాశం ఉంటుంది. అలానే గసగసాల పౌడర్ కొంచెం నోట్లో వేసుకొని హాట్‌గా పాలు తాగితే కూడా వీరికి నిద్ర త్వరగా పడుతుంది. త్వరగా హ్మ్. నిద్ర లేస్తారు. ఇలాంటివి చేసుకోవాలి. జాజికాయ ఎప్పుడు కూడా ఒకటి జేబులో పెట్టుకోవాలి. 2 ఇలాచీలు జేబులో పెట్టుకోవాలి ఎప్పటికి కూడా వీరు. ఏదైనా ఒక కొబ్బరికాయ స్వామివారికి మాసానికి ఒకసారైనా సరే వీరికి నచ్చిన స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకుంటూ ఉంటే కనుక అద్భుతమైనటువంటి యోగాలు ఈ యొక్క కుంభరాశి వారికి కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. ఎవరికైనా ఒక చీర ఎప్పుడైనా ఒకసారి శారీ పెట్టుకోవచ్చు. అమ్మవారికి పెట్టుకోవచ్చు. లేదా అడుక్కునే వరకనే ఇవ్వచ్చు. ఓకే. బంధువులను పిలిచి పేరంటాలు చేసే అవసరం లేదు. ఒక శారీ, బ్లౌజ్ పీసు, 2 హ్మ్. రకాల ఫ్రూట్స్ ఎవరికైనా సరే దానం ఇస్తే కనుక వీరికి మాసానికి ఒకసారి దానం ఇచ్చుకుంటే వీరికి అన్ని రకాలుగా కూడా యోగ్యత ముందుకెళ్తుంది. ఆరోగ్య సమస్యలు అయితే వీరికి వస్తున్నాయి. కానీ కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది.